నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం కన్యా రాశి కోసం తెలుసుకుందాం. అలాగే కన్యా రాశి కిందకు వచ్చినటువంటి నక్షత్రాలు చూసుకున్నట్లయితే, ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు. అలాగే హస్త నక్షత్రం ఈరోజు మనం మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన నక్షత్రం హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు. అలాగే చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు మనకి ఈ కన్యా రాశి కిందకు వస్తుంది. మనకందరికీ తెలిసిందే బర్త్ ఆర్ డెత్ అంటే పుట్టుక మరియు చావు ఈ 2 విషయాలు కూడా మన చేతుల్లో ఉండదు. దీనికోసం చాలామంది చాలా రకాలుగా గురువుగారు మాకు హెల్త్ బాగోవటం లేదు. మరి మేము ఎన్నాళ్ళు ఉంటాం ఒకసారి చూడండి. లేదంటే మాకు పిల్లలు కోసం గాని ఎప్పుడు పుడతారు అంటే ఇలాంటి కొన్ని విషయాలు కోసం చాలామంది మనకి ఈ ఈ వెళ్ళడం చూస్తా ఉంటుంటాం. అలాగే ఈ మీకు అందరికీ మరీ చెప్తున్నాను. ఈ బర్త్ ఆర్ డెత్ కోసం ఈ 2 కూడా ఆ పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ. ఎందుకంటే పరమేశ్వరుడి తాలూకా ఆజ్ఞ లేనిదే చేవైనా పుట్టదని చెప్పి మనకి అందరూ కూడా పెద్దలు అందరూ కూడా చెప్తా ఉంటుంటారు. అలాంటిది ఇంత పెద్దటువంటి విషయాలు ఈ 2 కూడా మనకు ఆ పరమాత్ముడి యొక్క ఆశీర్వాదం వల్ల జరిగేవి. అవి పుట్టుక మరియు చావు అనేది. ఇది మన చేతి రాకల ద్వారాను, లేదంటే ఈ ఆస్ట్రాలజీ ద్వారాను, లేదంటే న్యూమరాలజీ ద్వారాను, లేదంటే ఈ టారో కార్డ్స్ ద్వారాను ఇలా రకరకాలైనటువంటి ఇలాంటి విషయాలు మనకి చెబుతాము అన్నా, లేదంటే మేము చెప్పేది జరుగుతాదన్నా సరే అదంతా కూడా నమ్మశక్యమైనది కాదు. అలాగే ఇది 100% మీరు ఇన్నాళ్ళు బతుకుతారని గాని, లేదంటే 100% పలానా టైంలోనే పుడతారనేది కూడా చెప్పడం అనేది కూడా అది ఎవ్వరి వల్ల సాధ్యం కానటువంటి ప్రశ్న. అలాగే మరి కొన్ని విషయాలు మనం జ్యోతిష్యపరంగా కొన్ని విషయాలైతే చెప్పగలుగుతాం. ఏటంటే అవి రానున్న కాలంలో మనకి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మనం నడుస్తున్నటువంటి జీవితంలోని మనకి ముందు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి. అలాంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి అంటే కొంతవరకు ఉపశమనం కలిగించేటువంటి మార్గాలు అవి ఆధ్యాత్మికంగా, కొన్ని పూజల పరంగా, కొన్ని దాన ధర్మాల పరంగా, కొన్ని రెమెడీస్ పరంగా మనం వాటి వల్ల కొంచెం మనం బయటపడగలిగి మన మీద పూర్తిగా ఎఫెక్ట్ లేకుండా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కానీ పూర్తిగా ఎఫెక్ట్ అనేది మన మీద లేకుండా ఉండడానికి మనం చేసుకునేటువంటి పరిష్కారాలైతే మాత్రం సూచించగలుగుతాం. ఇది ఇక్కడితో ఈ సబ్జెక్ట్ కానీ, మనం ఈరోజు మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే గండాలు. ప్రతి మనిషి జీవితంలోని సుమారుగా తన జీవితంలో చూసుకున్నట్లయితే మాత్రం 6-7 గండాలనేవి ఎక్కువగా వస్తా ఉంటుంటాయి. అది ఏజ్ ఆఫ్ సెక్టర్స్‌లో మనకి చూస్తా ఉంటుంటాం. అలాగే ఎప్పుడైతే మనకి గండం అనేది వచ్చిందో వెంటనే ఆ గండం నుంచి బయటపడిన తర్వాత అంటే ఆ ప్రమాదకరమైనటువంటి సన్నివేశం తర్వాత మనం ఎప్పుడైతే బయటపడతామో వెంటనే మనకి శుభకార్యం కూడా ఒకటి జరిగే అవకాశం ఉంది. అలాగే మనకి కొంత ఏజ్ సెక్టర్స్ అంటే కొంచెం పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంట్లో వాళ్ళు చెప్తుంటారు. "ఒరేయ్! ఈరోజు నువ్వు చాలా పెద్ద గండంలో నుంచి బయటపడ్డావురా. అలాగే ఇక నుంచి నీకు అన్ని శుభాలే కలుగుతాయి." అంటే ఎప్పుడైతే మనం ప్రమాదం నుంచి బయటపడ్డామో ఆ భగవంతుడు మనకి ఒక శుభకల్పన కూడా మనకి ఇస్తుంటాడు. ఎప్పుడైతే శుభ సంకల్పం ఇచ్చాడో, ఆ శుభ సంకల్పం ద్వారా కూడా మన జీవితంలో అనేక రకమైనటువంటి కొత్త జీవితం అనేది ఏర్పడడం గానీ, లేదంటే జీవితంలో సంతోషకరమైనటువంటి విషయాలు జరగడం గానీ, ఏదో ఒకటి మన జీవితంలోని కొన్ని విషయాలనేవి జరుగుతా ఉంటుంటాయి. ఆ విషయాలు మనం ఏంటి అంటే ఏ ఏజ్‌లో మనకి మరి ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి ఏ ఏజ్‌లో గండాలు రావడానికి అవకాశం ఉంది. ఆ సమయంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఆ గండాలు దాటిన తర్వాత మన జీవితంలో జరిగేటువంటి శుభకార్యాలు, ఇవన్నీ కూడా మనం చాలా చక్కగా ఎందుకంటే ఇది యూరోప్ కంట్రీస్‌లోని లేదంటే నార్త్ సైడ్ బాగా విశ్వసించేది. మన జీవితంలో ఈ ఏజ్‌ల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి 21వ సంవత్సరం మన ఏజ్ వచ్చేసరికి 26వ సంవత్సరం. అలాగే 36 సారీ 26 36 21వ సంవత్సరం, 36వ సంవత్సరం, అలాగే 47వ సంవత్సరం, 59వ సంవత్సరం, అలాగే 66 మరి ముఖ్యంగా 77 ఈ 6 సంవత్సరాలు కూడా 6 గండాలు. అంటే ఈ ఎప్పుడైతే మనకి 21వ సంవత్సరంలో మొదటి గండం వస్తుంది, లేదంటే రెండవ గండం 36వ సంవత్సరంలో వస్తుంది. మూడవ గండం అనేది 47, నాలుగవ గండం అనేది 59, ఐదవ గండం అనేది 66, ఆరవ గండం అనేది 77.
ఈ ఏజ్ సెక్టార్‌లో మనకి కొంచెం గండాలనేవి వస్తుంటాయి. ఆ సమయంలోనే మనకి కొన్ని శుభకార్యాలు కూడా జరుగుతాయి. ఎప్పుడైతే ఈ గండాల నుంచి బయటపడతామో, ఆ సమయంలోనే మనకి శుభకార్యాలు కూడా జరుగుతాయి. మనం మొదటిగా చూసుకున్నట్లయితే 21వ సంవత్సరంలోనే కొంచెం భారీ అంటే అత్యంతమైనటువంటి ప్రమాదకరమైనటువంటి గండం వస్తుంది. స్టార్టింగ్‌దే మనం మొదటిదే చూసుకుంటే. అంటే మనం ఏదైనా సరే అది వాహన ప్రమాదం అయ్యి అవ్వచ్చు. అంటే మనం ఏదైనా బైక్ మీద స్పీడ్‌గా వెళ్తున్నప్పుడు దారిలో ఒక కుక్క గాని, లేదంటే ఒక పంది గాని ఏదో ఒక అడ్డం వచ్చేసి మనం వెంటనే పడిపోబోయేటువంటి పరిస్థితుల్లో నుంచి మనం బయటపడడం. అంటే అమ్మ! ఈరోజు ప్రాణాల నుంచి బయటపడ్డావురా దేవుడా! అనేటువంటి విషయం అనేది జరుగుతుంది. అత్యంత పెద్ద గండం అన్నమాట. లేదంటే మనం ఏదైనా లారీ పక్క నుంచి వెళ్తున్నప్పుడు గాని, లేదంటే ఏదైనా ఆటో ప్రమాదం గాని, ఏదైనా కారు గాని, ఏదైనా అవ్వనివ్వచ్చు. అది నీరు ద్వారా గాని, అగ్ని ద్వారా గాని, ఏదైనా 21వ సంవత్సరంలో మనకి ఫ్రంట్ బైక్ మీద మనం కూర్చున్నప్పుడు తను డ్రైవ్ చేస్తున్నా సరే, ఏదైనా ఒక భారీ ప్రమాదం నుంచి మనం బయటపడడం. ఇలాగ ఏదైనా సరే ఒక అత్యంత భారీ ప్రమాదం నుంచి బయటపడి, అమ్మ! ఏ దేవుడో రక్షించాడు ఈరోజు, లేదంటే ప్రాణం పోయేదే అనేటువంటి ఒక్కసారిగా మనకి కళ్ళు తిరిగినంత పనవుతుంటది. అది మనకి మొట్టమొదటిది అత్యంతకరమైనటువంటి పెద్ద గండం అని చెప్పుకోవాలి. దాని తర్వాత మన శుభకార్యం కూడా మనం చూసుకున్నట్లయితే, మన జీవితంలో జరిగేటువంటిది చూసుకున్నట్లయితే, ఒక ఉద్యోగం అనేది మంచి ఉద్యోగాలనేది స్థిరపడడం. లేదంటే స్టడీ చేస్తున్న వాళ్ళు ఇంకా కొంచెం పెద్ద కోర్సులోకి వెళ్లి ఒక మంచి ర్యాంక్ తెచ్చుకొని ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళడం గాని, ఇలాంటి మంచి విషయాలనేది వాళ్ళ జీవితంలో జరుగుతది. వాళ్ళు స్థిరపడేటువంటి ఆ సంవత్సరం 21వ సంవత్సరం నుంచి 22వ సంవత్సరం, 23వ సంవత్సరం చూసుకున్నట్లయితే వారి జీవితంలో స్థిరపడేటువంటి యోగం అనేది కలుగుతా ఉంటుంటది. అలాగే రెండవ గండం మనకి 36వ సంవత్సరంలో వస్తుంది. ఆ సమయంలో మనం ఆర్థిక పరంగా చాలా ఎదురు దెబ్బ అనమాట. అంటే స సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి ఏవో చిన్న చిన్న ఆర్థిక సమస్యలొస్తుంటాయి, ఎళ్ళిపోతుంటాయి మన జీవితంలో. కానీ ఇది మనకి అసలు లైఫ్ అండ్ డెత్ క్వెషన్‌గా వచ్చేటువంటి అత్యంత పెద్ద ఆర్థిక దెబ్బ అనేది మనకు తగులుతుంది. అంటే అది ఒక రకమైన పెద్ద మోసం అవ్వచ్చు. లేదంటే మనం ఎన్నాళ్ళ నుంచో దాచుకున్న డబ్బు మనం దేని మీదైనా పెట్టి ఒక్కసారిగా ఆ అమౌంట్ అంతా స్ట్రక్ అయిపోయి మనకి ఏం చెయ్యాలో తెలియనటువంటి పరిస్థితి రావడం గాని, మరీ ముఖ్యంగా హెల్త్‌కి సంబంధించింది చూసుకుంటే ఈఎన్‌టీ అంటే కళ్ళుకి సంబంధించింది గాని, గొంతుకు సంబంధించింది గాని, చెవికి సంబంధించింది గాని, విపరీతమైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్ అనేది రావడం అనేది మనం చూసుకుంటాం. కానీ ఈ గండంలోంచి బయటపడిన వెంటనే మనకి ఇంట్లో ఒక శుభకార్యం అనేది అంటే పిల్లలు పుట్టడం గాని, లేదంటే ఇంట్లో ఏదైనా చిన్న శుభకార్యం జరగడం గాని, మనం అనుకునేటువంటి పని ఏదైనా సరే సక్సెస్ సాధించడం గాని, ఇలాంటివి ఒక శుభకార్యం అనేది కూడా జరుగుతుంది. అలాగే మరీ ముఖ్యంగా మనం ఏదైనా వాహనం కొనుక్కోవడం గాని, ఇలాంటి శుభకార్యం జరుగుతుంటది. అలాగే మనకి మూడవ గండం మనం చూసుకున్నట్లయితే మాత్రం 47వ సంవత్సరంలో వస్తుంది. ఇది అత్యంత జాగ్రత్తగా ఉండవలసింది. ఎందుకంటే మూడో గండం, ఆరో గండం ఈ 3, 6 అనేది కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. మనం అది మనీ ప్రాబ్లమ్ అనేది కూడా రావచ్చు. అలాగే మరి ముఖ్యంగా హెల్త్‌కి సంబంధించింది అంటే హార్ట్‌కి సంబంధించింది గాని, నరాలకు సంబంధించినటువంటిది గాని, అలాగే లేదంటే డయాబెటిస్ గాని, ఏదో ఒక అంటే మనం అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేనిది సడెన్‌గా మనకది ఒక్కసారిగా తిరగబడడం అనేది జరుగుతుంది. అత్యంత ప్రమాదకరంగా మనం ఆ ఏజ్‌లోంచి మనం బయటపడి అంటే 47 సంవత్సరాల నుంచి ఆ ఏజ్ నుంచి మనం బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది మూడవ గండం. కానీ ఆ సంవత్సరం, ఆ గండం పోయిన తర్వాత మనం గృహం కొనుక్కోవడం గానీ, స్థలం కొనుక్కోవడం గానీ, పిల్లలు ఉద్యోగంలో స్థిరపడడం గానీ, మనం ఆర్థికంగా నిలబడడం గానీ అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది. సంఘంలో కీర్తి లభిస్తుంది. నలుగురిలో మంచి హోదా కూడా లభిస్తుంది. అలాగే మన ఆధ్యాత్మికంగా భగవంతుడిని ఎక్కువగా నమ్మడం, అలాగే భగవంతుని సేవ చేసుకోవడం, అలాగే మనం సంపాదించినటువంటి డబ్బులు భగవంతునికి పేరు మీద దాన ధర్మాలు చేసుకోవడం అనేది కూడా మనకి 47వ సంవత్సరంలోనే జరుగుతా ఉంటుంటది. తర్వాత నాలుగవ గండం చూసుకున్నట్లయితే 59వ సంవత్సరంలో జరుగుతుంది. అది కొంచెం క్లిష్టమైనటువంటి అనారోగ్య సమస్యకి అంటే మనం ఒక 5 డేస్ ఆర్ 10 డేస్ బెడ్ మీదే పడుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడేటువంటి గండం అన్నమాట. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా మీరు ఆ గండం అంటే అనారోగ్యానికి సంబంధించింది. అలాగే పిల్లల గొడవలు, డిస్టర్బెన్స్, హెల్త్ పాడవడం, మనశ్శాంతి లేకపోవడం ఇలాంటివి మనకి 59వ సంవత్సరంలో వచ్చేటువంటి ఒక గండం. ఈ గండం దాటిన తర్వాత మనం చూసుకున్నట్లయితే మాత్రం పిల్లలు ఒక మంచి జాబ్‌లో సెటిల్ అవ్వడం గాని,
అంటే మనకు సంతోషకరమైనటువంటి విషయం అంటే మన మనసుకి. అంటే లోలోపల ఎన్ని గొడవలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత డిస్కషన్ చేసుకున్న ఫ్యామిలీలో ఎన్ని గొడవలున్నా సరే, పిల్లలు ఒక మంచి ఉన్నటువంటి స్థితికి వెళ్లారు. మనవలు పుట్టారు. మనవలతో ఆడుకున్నాం అనేటువంటి ఏదైతే మనసులోనే అదొక రకమైనటువంటి ఆనందం ఏదైతే ఉందో, ప్రశాంతత ఏదైతే ఉందో, అది ఒక మనిషికి అది ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయం అన్నమాట. అది మనకి 59వ సంవత్సరంలో మనకి జరిగేటువంటి ఒక శుభకార్యం అని చెప్పుకోవచ్చు. అలాగే 66వ సంవత్సరంలో చూసుకుంటే నమ్మిన వాళ్ళు మనం ఎంతో ప్రేమంగా, ఎంతో ఆశ పెట్టుకుంటాం. మన జీవితం అంతా కూడా ఎంతో బావుంటది. తనే నన్ను బాగా చూసుకుంటారని గాని, లేదంటే మనం తనని నమ్మి మనం ఏదైనా సైట్ మీద ఇన్వెస్ట్‌మెంట్‌లు చేయడం గాని, ఇలాగ ఏదైనా అవ్వచ్చు. నమ్మిన మోసం అనేది మనసుకి చాలా పెద్ద గాయం అనేది మనకి 66వ సంవత్సరంలో తగులుతుంది. ఏంటి నా జీవితం అంతా కూడా కష్టపడ్డాను. ఉండుండి ఎంత మోసపోయానేంటి, ఎంత ఒక్కసారి ఇంత చిక్కుల్లో పడిపోయినటువంటి బాధ ఏదైతే ఉందో 66వ సంవత్సరంలో చూస్తుందటండి. దానివల్ల కూడా ఒక పెద్ద గండం నుంచి మనం బయటపడగలిగే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా నరాలకు సంబంధించింది. అలాగే తలకి సంబంధించినటువంటి కొంచెం ఇబ్బందులకు గురవుతుంటే, అలాగే ఆయాసం, విపరీతమైనటువంటి దగ్గు ఇవి కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కింద రావచ్చు అనేటువంటి ఒక నివేదిక. దాని మీద మనం చూసుకున్నట్లయితే మాత్రం ఒక శుభకార్యాన్ని చూసుకుంటే మనవలు ఇంట్లో శుభకార్యం జరగడం అనేది కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇంట్లో ఒక మంచి శుభకార్యం అనేది జరుగుతుంది. బంధువులు, చుట్టాలు అందరూ కలుసుకునేటువంటి సంవత్సరం కూడా మనకి 66వ సంవత్సరంలో జరుగుతుంది. తరువాతది 77 మీకు ముందుగానే చెప్పాను. మనకి మూడవ గండం, అలాగే ఆరవ గండం. ఈ ఆరవ గండం అనేది 77వ సంవత్సరంలో వస్తుంది. హెల్త్‌కి సంబంధించినటువంటి భారీ ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అవకాశం ఉన్నంత వరకు కూడా ఈ గండాల నుంచి బయటపడడానికి కన్యా రాశి వాళ్ళు దుర్గాదేవిని ఎక్కువగా పూజించుకోవడం వల్ల, దుర్గాదేవిని ఆరాధించుకోవడం వల్ల, ఎప్పుడు కూడా నిత్యం కూడా మనసులో గాని, ఎప్పుడు కూడా మీకు అవకాశం ఉన్నప్పుడల్లా సరే కొంచెం దుర్గాదేవిని ఆరాధిస్తూ, అలాగే ఎప్పుడు కూడా ధూప నైవేద్యాలు ఇంట్లో పెడుతున్నా సరే, లేదంటే మీకు ఎక్కడైనా బయట ఏదైనా గుడి దగ్గర మీరు ప్రతి వారం కూడా ఎళ్లి దర్శనాలు చేసుకుంటున్నా సరే, మనకు ఈ గండాల నుంచి బయటపడడానికి కన్యా రాశి వాళ్ళకి ఎంతో అవకాశం ఉంటుంది. అలాగే జీవితంలో మనం చూసుకున్నట్లయితే మంచి ఎత్తు ఎదగడానికి గాని, ఫ్యామిలీ రిలేషన్‌షిప్ బంధాలు గాని, ఇవన్నీ కూడా గట్టి పడడానికి అంతా మనం జీవితంలో ఏదైతే అనుకుంటామో ఆ సుఖశాంతుల కోసం ఎప్పుడు కూడా ఎంత శ్రమిస్తుంటామో దానికి పదింతలు భగవంతుడు మనకు ఎప్పుడు చల్లగా ఉండడానికి మనకి ఎప్పుడు కూడా ఆశీర్వాదం ఇస్తాడు కాబట్టి, మనం ఎప్పుడు కూడా భగవంతుని యొక్క ఆధ్యాత్మికంగా భగవంతుని పూజ చేసుకుంటూ, ఆ దుర్గాదేవిని ఆరాధిస్తూ ఉన్నట్లయితే మాత్రం మన కుటుంబం, మనం అంతా కూడా హ్యాపీగా ఉంటాయి. ఇలా మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం. చాలా చక్కటైనటువంటి విషయాలు తెలుసుకుందాం. అందుకే నా ఛానెల్‌ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరీ మరీ చెప్తుంటాను. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోలతో కలుద్దాం. అలాగే కామెంట్ సెక్షన్‌లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటాను. మీ దిలీప్.